అలేఖ్య చిట్టి పికిల్స్ వీళ్ళకున్నది మొత్తం తిక్కల్స్, వాటికి లేనే లేవు లెక్కల్స్. వీళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్తే చూపిస్తారు చుక్కల్స్. ఆ నోటి దూల వల్లే వీళ్ళకి ఇప్పుడు ఇన్ని చిక్కుల్స్. సంవత్సరాలుగా కష్టపడి తెచ్చుకున్న ఫేము గుర్తింపు కేవలం ఒక్క రోజులోనే ఒక్క ఆడియో క్లిప్తోనే తుడిచిపెట్టుకుపోయింది. అందుకే మరి పెద్దలు అంటారు, జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అని. మన చిట్టి తల్లి అలేక మాత్రం బూతులు కీవర్డ్స్ లాంటివి ఎంత వాడితే అంత ఫేమ్ అనుకుందో ఏమో. మోతాదులో వాడినప్పుడు బాగానే ఉన్నట్టుంది, కొంచెం ఓవర్ డోస్ పెంచేసరికి పెడేళ్ళమంటూ బయటకు వచ్చేసింది. అయినా ఒక్క కన్ను కొట్టడంతో ఫేమస్ అయిపోతున్న ఈ రోజుల్లో, ఒక్క బత్తాకాయ పిసికితే పాపులర్ అవుతున్న ఈ రోజుల్లో ఇన్ని బూతులు వాడితే నీ బతికి ఏమైపోతుందో అని ఎందుకు ఆలోచించలేవు అలేఖ్య? ఆలోచించలేవు పో. వాడెవడో ఆర్డర్ పెట్టనేలా పెట్టితివి పో. నేను అడ్డమైన క్వశ్చన్స్ అడుగుటేలా అడిగితివి పో. నా నోటిదూలతో అన్ని మాటలు అనుటేలా అంటిని పో. వాడవన్నీ తీసి సోషల్ మీడియాలో పెట్టుటేలా పెట్టితివి పో. ఒక్క రోజులోనే ఇంత రచ్చ జరుగుటేలా. అయ్యో, ఎంత మర్చిపోవాలని చూచినను మరవలేకుంటినే. బూతులు వచ్చిన నా నోటి వెంబడి బాధతో ఆక్రందనలు వచ్చుచున్నవే. అయినను ఆ పాపిస్ట్ ఆర్డరే రాకపోయినచో నా బ్రతుకు ఇలా ఉండకుందును కదా. అహో, ఏమి నా బతుకు, ఏమి నా భవిష్యత్తు, తలుచుకుంటేనే భయం కలుగుచున్నదే.